హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 3 అంతర్జాతీయ గృహిణుల దినోత్సవం అంట. ప్రతి ఫ్యామిలీకి గృహిణి మూల స్తంభం అంటది. మూల స్తంభం అంటే మెయిన్ స్తంభం అని అర్థం. దాన్ని మూల స్తంభంలాగా అనుకుని మూలం పెట్టేశారు. నీకేం తెలీదు, నీకేం తెలీదు, నీకేం తెలీదు. గతంలో అయితే ఏం తెలియకుండా చేసేసారు. గృహిణిని చదివించేవారు కాదు. మీ ఫ్యామిలీస్లో చూడండి, ఎక్కడైనా సరే అమ్మాయిలే బాగా చదువుతారు, అమ్మాయిలే ఆలోచిస్తారు. అబ్బాయిలకి ఎక్స్పోజర్ ఉంటుంది, కొంచెం బలం ఉంటుంది, విశాలంగా ఆలోచిస్తారు. కానీ డీప్గా ఆలోచించేది, సంసార పక్షంగా మన ఫ్యామిలీకి ఏది అవసరం అనేది ఆలోచించేది ఖచ్చితంగా గృహిణే. గృహిణి నాలెడ్జ్ తక్కువ, అది తెలీదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఓకే నేను కాదనట్లేదు. కానీ గృహానికి మూల స్తంభమైన గృహిణి తన గృహానికి ఏది అవసరమో ఖచ్చితంగా తానే బాగా ఆలోచించగలుగుతారు. గృహస్థు కంటే అంటే జంట కంటే గృహిణియే బాగా తన ఫ్యామిలీ బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఆవిడ మూల స్తంభాన్ని మూల కూర్చోబెట్టేయకండి. ఇప్పుడు ఎవరు కూర్చోవట్లేదు అనుకోండి. అయినా సరే ఇప్పుడు సమానం ఏంటి, కొంచెం ఎక్కువేమో అనిపిస్తుంది ఆడవాళ్ళ అన్ని విషయాల్లోనూ. కానీ మరొక్కసారి ఇదే కొనసాగాలని ఈ అంతర్జాతీయ గృహిణుల దినోత్సవానికి గృహిణులందరికీ నా అభినందనలు, నా పాదాభివందనాలు. నాకంటే పెద్దవాళ్ళకి నా వందనాలు, చిన్నవాళ్ళకి అభినందనలు. హ్యాపీ ఇంటర్నేషనల్ గృహిణుల దినోత్సవం. నేను కూడా ఉపాధ్యాయురాల నుంచి రీసెంట్గా కంప్లీట్గా గృహిణిగా మారిన వల్ల కూడా ఈ ఎక్స్పీరియన్స్తో కూడా నేను చెప్పగలుగుతున్నాను. గృహానికి అందం మణిహారం గృహిణి.